ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మంగళవారం, మా ఊరి దేవత తీర్థం అండి. ఈరోజు నైవేద్యాలు పెట్టుకుంటాం. సోమవారం సంబరం జరుగుతుంది, మంగళవారం తీర్థం జరుగుతుంది అనమాట. అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో కలుసుకోవడం అనమాట. మన పుట్టింటి ఆడపడుసు వస్తే ఎలాగ ప్రేమగా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా ఆవిడకి ఇలాగా మరి గౌరవించుకోవడం. ప్రతి ఒక్కరు కూడా ఊరి దేవతకి నైవేద్యం అనేది పెట్టుకోవాలి. అది దేనికి ఎందుకు అనేది నేను మరి చేస్తూ కొన్ని చెబుతాను. మరి అర్థం చేసుకుని ఇలా చేసుకోవడం వల్ల మనకి సెలవు కోరుతుంది, శుభాలు జరుగుతాయి, అనుకున్నవి అవుతాయి. మన ఊరి దేవతని మనం వదలకుండా కొలుసుకోవాలి. అది నేను చెబుతానండి. ఇంతకుముందు పెట్టాను, మరి ఇందులో పెట్టానో లేదో గుర్తులేదు ఈ ఛానల్లో. అయితే మరి చేసుకునే విధానం చెబుతాను. మరి సంవత్సరంలో 3 సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది నైవేద్యం అంటేనే. నైవేద్యానికి కావలసినవి అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఎక్కువ ఏమి అక్కర్లేదండి. ఉన్న వాటితో చేసుకోవచ్చు అనమాట. నైవేద్యం అంటే పెద్ద పని, అయ్యబాబు నైవేద్యం పెట్టాలంటే పని అని ఊరుకున్నానండి అంటారు గమ్ముని. లేదండి, ఏమీ లేదు, చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు అన్నమాట. సందర్భాన్ని బట్టి 3 సార్లు పెట్టవలసి వస్తుందండి నైవేద్యం. సంక్రాంతి పండగకి కనుమనాడు పెట్టుకుంటాం, ఉగాది పండగకి పెట్టుకుంటాం, అలాగే మన ఊరి దేవతకి జరిగినప్పుడు పెట్టుకుంటాం. ఏంటి, సంబరం జరుగుతుంది కదా, సంవత్సరానికి ఒకసారి తీర్థం రోజు నైవేద్యం పెట్టుకుంటాం. మరి ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, అవి నేను మాట్లాడుతూ చెబుతాను. అంటే అవి అవసరాన్ని బట్టి పెట్టేవి, ఈ ముఖ్యంగా పెట్టుకునేది సంక్రాంతికి, ఉగాదికి, మరేమో సంబరానికేనే. అలాగా ఎందుకు పెట్టుకోవాలి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు కానీ, అలానే